2024 టీ20 వరల్డ్ కప్ 11 ఏళ్ల తర్వాత ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ యొక్క ఐసీసీ ట్రోఫీ కలను సాకారం చేసింది టీమిండియా. టోర్నీ మొత్తం ఓటమి లేకుండా మ్యాచ్ కి ఒక్కో ప్లేయర్ హీరోగా మారుతూ ఫైనల్ వరకు చేరుకుంది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో హైడ్రామా, ఊహించని ట్విస్టులు, గేమ్ చేంజింగ్ మూమెంట్స్, ఇలా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి ఏమాత్రం తక్కువ కాకుండా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆడిన ఇంపార్టెంట్ నాక్ కానీ, అక్షర్ పటేల్ ని నెంబర్ 5 లో పంపించడం కానీ, బుమ్రా వేసిన 16వ ఓవర్ కానీ, రోహిత్ చేసిన బౌలింగ్ చేంజెస్ కానీ అద్భుతమని చెప్పాలి. అందులోనూ డేంజరస్ క్లాసెన్ ని అవుట్ చేయడంతో మ్యాచ్ ని టర్న్ చేసిన పాండ్యా ఫైనల్ ఓవర్ లో మిల్లర్ ని కూడా అవుట్ చేసి కంప్లీట్ గా మ్యాచ్ ని ఇండియా వైపు తిప్పాడు. అయితే మిల్లర్ వికెట్ తీయడంలో క్రెడిట్ మాత్రం సూర్యకుమార్దే. లాంగ్ ఆఫ్ లో అతను పట్టిన ఎక్స్ట్రాడినరీ క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది స్కై పట్టిన ఈ గేమ్ చేంజింగ్ క్యాచ్. 19 ఓవర్లు అయ్యేసరికి సౌత్ ఆఫ్రికా ముందున్న లక్ష్యం 6 బాల్స్ 16 రన్స్. ఫైనల్ ఓవర్ లో హార్దిక్ పాండ్యా వేసిన లో ఫుల్ టాస్ ని లాంగ్ ఆఫ్ మీదుగా ఆడాడు మిల్లర్. అయితే లాంగ్ ఆఫ్ లో ఉన్న స్కై ఆ బాల్ ని బౌండరీ లైన్ ఎడ్జ్ లో పట్టుకున్నాడు. అయితే ఆ స్పీడ్ లో బౌండరీ లైన్ లోకి వెళ్తున్నట్టు గమనించిన స్కై బాల్ ని ముందుగానే రిలీజ్ చేసి మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చి పట్టుకున్నాడు. అయితే ఇక్కడ అవుతున్న కాంట్రవర్సీ ఏంటంటే బౌండరీ రోప్ ఉండాల్సిన ప్లేస్ లో లేదని, క్యాచ్ పట్టే టైంలో ఆ గ్యాప్ లోనే స్కై కాల్ పెట్టాడని, కాబట్టి అది ఖచ్చితంగా 6 అని నెట్టింట్లో వైరల్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బౌండరీ లైన్ ఆ ఒక్క చోటే కాదు, దాదాపుగా 3-4 చోట్ల ముందుకు వెనక్కు ఉన్నాయి. అలాగే సౌత్ ఆఫ్రికా ఆడినప్పుడు కూడా అవి అలానే ఉన్నాయి. అందులోనూ ఎక్కువ గాలి వేయడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చని కూడా అంటున్నారు. కొంతమంది అయితే ఏకంగా స్కై యొక్క ఫుట్ రోప్ కి టచ్ అయిందని చెప్తున్నారు. యాజ్ పర్ క్రికెట్ రూల్స్ ఒక్కసారి థర్డ్ ఎంపైర్ డెసిషన్ ఇచ్చాక, అందులోనూ నెక్స్ట్ బాల్ డెలివరీ అయ్యాక దాన్ని మార్చడానికి కానీ క్వశ్చన్ చేయడానికి కానీ లేదు. ఇలాంటి కాంట్రవర్సీలు మనం క్రికెట్ లో చాలా చూసాం. ముఖ్యంగా వరల్డ్ కప్స్ లో కూడా ఇలాంటివి చూసాం. 2019 వరల్డ్ కప్ ఫైనల్ లో డిప్ మిడ్ వికెట్ లో ఉన్న గప్టిల్ వేసిన ఓవర్ త్రూ ఎంత కాంట్రవర్సీ అయిందో అందరికీ తెలుసు. స్టోక్స్ సెకండ్ రన్ కి వెళ్తుండగా గప్టిల్ వేసిన త్రో స్టోక్స్ బ్యాట్ కి తగిలి బౌండరీకి చేరుకుంది. దాంతో అంపైర్ 2 రన్స్ తో పాటు ఓవర్ త్రోతో వచ్చిన బౌండరీతో కలిపి 6 రన్స్ ఇచ్చాడు. అయితే ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. గప్టిల్ వేసిన త్రో స్టోక్స్ బ్యాట్ కి తగిలేసరికి స్టోక్స్ ఇంకా క్రీజ్ లోకి చేరుకోలేదు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఫీల్డర్ చేతిలో నుండి బాల్ రిలీజ్ అయ్యాక బ్యాటర్ ఖచ్చితంగా క్రీజ్ లోకి చేరుకోవాలి. అలా అయితేనే ఓవర్ త్రో రన్స్ తో పాటు పరిగెత్తిన రన్స్ కూడా కౌంట్ చేస్తారు. కాబట్టి రూల్స్ ప్రకారం ఇక్కడ 5 రన్స్ రావాలి. అంపైర్ 6 రన్స్ ఇచ్చారు. దీనితో న్యూజిలాండ్ టీం ట్రోఫీనే పోగొట్టుకుంది. కానీ ఆన్ ఫీల్డ్ అంపైర్ డిసిషన్ ఫైనల్ కాబట్టి ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. అలాగే ఆపోజిట్ టీం కూడా అపీల్ చేయలేదు. మ్యాచ్ అయ్యాక సోషల్ మీడియాలో వచ్చిన ఈ కాంట్రవర్సీకి అంపైర్ ధర్మసేన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. దీనితో గొడవ ఆగింది. రీసెంట్ గా జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్ లో హెడ్ పట్టిన క్యాచ్ కూడా నెట్టింట్లో వైరల్ అయింది. అటాకింగ్ గేమ్ ఆడుతున్న రోహిత్ శర్మ మాక్స్వెల్ వేసిన బౌలింగ్ లో లోఫ్టెడ్ షాట్ ఆడగా బాల్ మిస్ హిట్ అవడంతో కవర్స్ వైపుగా వెళ్ళింది. అయితే షార్ట్ కవర్ లో ఉన్న హెడ్ వెనుక వైపు పెరిగెత్తి డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే ఇక్కడే అసలు కాంట్రవర్సీ మొదలైంది. డైవ్ చేసి బాల్ అందుకున్న తర్వాత హెడ్ బాల్ ని నేలకి ఆనించాడు. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ ఈ క్యాచ్ ని థర్డ్ అంపైర్ కి రిఫర్ చేసినప్పటికీ అతను కూడా అవుట్ గా ప్రకటించాడు. అయితే ఇక్కడ ఆన్ ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ అవుట్ గా ఇవ్వడంతో ఇంకా అంపైర్ డెసిషన్ ఫైనల్ అయింది. ఇలాంటివి వరల్డ్ కప్స్ లో చాలా ఉన్నాయి. సో రూల్స్ ప్రకారం ఫీల్డింగ్ టీం గ్రౌండ్ లో ఏవైనా తప్పుగా అనిపిస్తే ముందుగానే అంపైర్ కి కానీ మ్యాచ్ రిఫరీకి కానీ చెప్పాలి. వన్స్ డెసిషన్ ఫైనల్ అయ్యాక సోషల్ మీడియాలో ఎంత వైరల్ చేసినా లాభం ఉండదు.